గైస్ నేను మీ శ్రీజని. సో గైస్ ఈరోజు అయితే సెక్యూరిటీ మెకానిజమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీలో సిఎన్ఎస్ అంటారు. సో ప్రీవియస్గా లైక్ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పాను కదా. 5th క్వశ్చన్ అనుకోండి, కానీ ఇక్కడ 4 ఉంది. ఓకే, 5th క్వశ్చన్ ఇది. సెక్యూరిటీ మెకానిజమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీరు లైక్ ఇంకా నా ఇన్స్టాగ్రామ్నైనా టెలిగ్రామ్నైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియోస్ మీరు లైక్ పీడిఎఫ్స్ కావాలి, నేను ఇంతసేపు ఉండలేకపోతున్నా వీడియోస్ వచ్చేదాకా అంటే పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి. ఓకేనా, నాకు ఫ్రీగా కావాలంటే మీరు వీడియోస్ చూసి నేర్చుకోండి. కావాలి మనీ కట్టి తీసుకోవాలంటే తీసుకోండి, మీ ఇష్టం అది. కానీ మనీ లేని వాళ్ళు చూడొచ్చు వీడియోస్. ఓకే, సెక్యూరిటీ మెకానిజమ్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సెక్యూరిటీ మెకానిజం ఈజ్ ఏ process that identify the our data is hacked from the third party or not. Recovery of the data. Whenever our data is transformed sender to receiver, in that particular time through network, we will send the data. In that time through network, there is a choice to hack our data. In that time, if they hack, also our data is not go to them. How the data is not hacked, that we can see in this security mechanism. If you want to identify the data hacked or by using security mechanisms, we can know. By using security mechanisms, if the data is hacked means, then how to recover the data we can know by using security mechanism. I will explain detailedly now. సెక్యూరిటీ మెకానిజం అంటే ఏంటంటే, మన డేటా ఎప్పుడైతే హ్యాక్ అయిందో ఆ డేటాను మళ్ళీ మనం తిరిగి మన డేటాను మనం తెచ్చుకోవడానికి మనం ఈ సెక్యూరిటీ మెకానిజం అనేది యూజ్ చేస్తున్నాము. ఓకేనా, సెక్యూరిటీ మెకానిజం అనేది ఒక ప్రాసెస్. ఇది ఎలాగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మన డేటా అనేది హ్యాక్ అయింది అనుకోండి హ్యాకర్స్ దగ్గర, అప్పుడు హ్యాక్ అయ్యిందా లేదా, మన డేటాని హ్యాక్ అయిన తర్వాత ఎలాగ మన డేటా మనం తెచ్చుకోవాలి అని చూడటానికే ఈ సెక్యూరిటీ మెకానిజం అనేది యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మన డేటా అనేది మన నుంచి వేరే వాళ్ళకి సెండ్ చేస్తున్నామో అప్పుడు మనము నెట్వర్క్ నుంచి పంపుతున్నాం కదా. సో మన డేటా అనేది పంపుతున్నాం ఒక సెండర్ నుంచి రిసీవర్కి నెట్వర్క్ని యూజ్ చేసి. అప్పుడు మనకి మన డేటా అనేది హ్యాక్ అవ్వచ్చు నెట్వర్క్ ద్వారా. నెట్వర్క్లో ఒకవేళ లైక్ టెక్నిక్స్ ఏమి యూజ్ చేయకుండా హ్యాక్ అవ్వచ్చు. సో ఇన్ దట్ టైం మనము హ్యాకర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూడొచ్చు మన డేటాని. ఒకవేళ ఈ సెక్యూరిటీ మెకానిజం నుంచి యూజ్ చేస్తే మనం అప్పుడు వాళ్ళు చూడలేరు మన డేటా ఏం పంపుతున్నామని. ఆ డేటా అనేది షుడ్ నాట్ హ్యాక్. ఓకేనా, అసలుకి హ్యాక్ అవ్వద్దు అంటే ఈ సెక్యూరిటీ మెకానిజమ్స్ అనేది యూజ్ చేయండి. ఒకవేళ హ్యాక్ అయ్యిందంటే ఈ సెక్యూరిటీ మెకానిజం నుంచి మన డేటా అనేది మనం తెచ్చుకోవచ్చు. మన డేటా అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే అప్పుడు మనము అది హ్యాక్ అయ్యిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ సెక్యూరిటీ మెకానిజం అనేది మనం చూడవచ్చు. ఓకేనా, ఈ యొక్క సెక్యూరిటీ మెకానిజం అనేది మనము హ్యాక్ అయ్యిందా లేదా డేటాని ఇంకా మన డేటా మనం తెచ్చుకోవడానికి రికవర్ చేసుకోవడానికి మనం ఈ సెక్యూరిటీ మెకానిజం అనేది యూజ్ చేసాం. ఓకేనా, అసలు సెక్యూరిటీ మెకానిజమ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి చూద్దాము. ద సెక్యూరిటీ మెకానిజమ్స్ ఆర్ ఎన్క్రిప్షన్, డిజిటల్ సిగ్నేచర్, రౌటింగ్ కంట్రోల్, బిట్ స్టఫింగ్. ఇప్పుడు ఎన్క్రిప్షన్ గురించి ఫస్ట్ చూద్దాము. సెక్యూరిటీ మెకానిజమ్స్లో ఎన్క్రిప్షన్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఎన్క్రిప్షన్ అంటే ఏంటిది? ఎన్క్రిప్షన్ మీన్స్ అన్రీడబుల్ ఫార్మాట్. Encryption can be used to protect data. It is transmitted over a network through convert the data into a other form. It is not understood by their parties or hackers. Data is very secured. By using this encryption mechanism, we can send data securely to the receiver. సో ఇప్పుడు ఎన్క్రిప్షన్ అంటే ఫస్ట్ ఏందో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెండర్ని, మా ఫ్రెండ్ అనేది రిసీవర్. సో సెండర్ నుంచి రిసీవర్కి పంపాలని నేను ఎలా రాస్తాను? నార్మల్ వర్డ్స్తో రాస్తాను. నాకు మధ్య ఏముంటుంది? ఎన్క్రిప్షన్ ఉంటుంది. ఎన్క్రిప్షన్ అనేది ఏం చేసిద్ది, నేను రాసిన మెసేజ్ అనేది అసలుకి ఎవరికి అర్థం కాని
ఫార్మాట్లో, హ్యాకర్స్కి అర్థం కాని ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసిద్ది ఎన్క్రిప్షన్ అనేది. తర్వాత ఎప్పుడైతే ఆ డేటా అనేది రిసీవర్ మా ఫ్రెండ్కి పోతుందో అప్పుడు ఏమైంది, ఆ డేటా అనేది తనకి అర్థం కావాలి కదా, కానీ నేను ఏం చేశాను, ఎన్క్రిప్షన్ చేశాను. తనకి అర్థం కావాలంటే డీక్రిప్ట్ చేసుకోవాలి. తను డీక్రిప్ట్ అంటే ఏంటిది, అన్రీడబుల్ ఫార్మాట్ నుంచి రీడబుల్ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. దాన్నే మనం ఎంక్రిప్షన్ అంటాం, డీక్రిప్షన్ అంటాం. మీకు అర్థం కావడానికి నేను ఎంక్రిప్షన్ చెప్పాను, డీక్రిప్షన్ చెప్పాను. ఓకేనా? ఇలాగైతే అప్పుడు అన్రీడబుల్ ఫార్మాట్ అనేది హ్యాకర్స్కి అర్థం కాదు కదా. సో అందుకే మనం ఈ ఎంక్రిప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ గురించి చూద్దాము. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటిది, ఇది కూడా ఒక సెక్యూరిటీ మెకానిజమే. డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ ఎ సెక్యూరిటీ మెకానిజం దట్ ఇన్వాల్వ్స్ ద క్రిప్టోగ్రాఫిక్ టెక్నిక్. By using digital signature, we can send the data through network to the receiver. Then receiver easily identify the data is original or not. By using digital signature, whatever the message we are sending to the receiver, if that message contains digital signature, then the receiver thinks that the message is sent by the sender. If the message is not there in the contain digital signature, then we can easily know that in middle third party or hackers hacked our data. Like this we can identify. అసలుకి ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఒక సెక్యూరిటీ మెకానిజం. ఈ డిజిటల్ సిగ్నేచర్ వల్ల ఏంటి లాభం అంటే, ఇప్పుడు ఒకవేళ మనము ఈ యొక్క క్రిప్టోగ్రాఫిక్ టెక్నిక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? ఎలాగా, ఇప్పుడు ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది మనము యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనము డేటా అనేది సెండ్ చేస్తున్నాం నెట్వర్క్ ద్వారా సెండర్ నుంచి రిసీవర్కి. ఎప్పుడైతే నేను పంపుతున్నానో డేటాని, నేను ఎప్పుడైతే మెసేజ్ చేస్తున్నానో ఆ మెసేజ్తో పాటు నేను ఒక సిగ్నేచర్ చేస్తాను, డిజిటల్ సిగ్నేచర్. ఆ సిగ్నేచర్ ద్వారా మనకి డేటా అనేది ఏమైద్ది, సెండ్ అయిద్ది. ఎవరికి? మా ఫ్రెండ్కి, రిసీవర్కి. నేను సెండర్, మా ఫ్రెండ్ అనేది రిసీవర్ కదా. ఇప్పుడు నేను ఒకవేళ డిజిటల్ సిగ్నేచర్ పంపాను, దాంతోపాటు నా మెసేజ్ కూడా పంపాను. ఒకవేళ బిట్వీన్ ఒక మనిషి ఉన్నాడు, అదే హ్యాకర్ ఉన్నాడు. హ్యాకర్ అనేవాడు ఎలా పంపాడు, డిజిటల్ సిగ్నేచర్ లేకుండా నా మెసేజ్ అనేది ఎడిట్ చేసి డిజిటల్ సిగ్నేచర్ పెట్టకుండా పంపాడు. ఎవరికి? మా ఫ్రెండ్కి, రిసీవర్కి. అప్పుడు దానికి అర్థమైంది అసలుకి ఇది హ్యాకర్ ఎవరో, డిజిటల్ సిగ్నేచర్ లేదు, ఇది ఈ పర్టికులర్ యూజర్ కాదు, ఆథరైజ్డ్ యూజర్ కాదు, అన్అథెంటికేటెడ్ పర్సన్, నా ఫ్రెండ్ కాదు అని దానికి అర్థమైపోయింది. ఓకేనా? లైక్ దట్. ఒకవేళ నేను డిజిటల్ సిగ్నేచర్తో పంపాను, ఇంకా మెసేజ్ కూడా పంపాను అంటే అదెవరు, అది డిజిటల్ సిగ్నేచర్తో ఉంటే అది అనుకుంటుంది, ఓకే ఇది మా ఫ్రెండే పంపింది అనుకుంటుంది. ఓకేనా? ఇది డిజిటల్ సిగ్నేచర్ గురించి. నెక్స్ట్ రౌటింగ్ కంట్రోల్. రౌటింగ్ కంట్రోల్ అంటే ఏంటిది, ద సెండర్ సెండ్ ద మెసేజ్ టు ద రిసీవర్ ట్రావెల్ different routes. In some cases the sender and receiver might communication mostly via same route. In this case, the attacker tracks this route and mostly the data. So routing should be controlled in mostly a different route is selected between the sender and the receiver to deliver the message. Routing control means whenever the data is sent between the receiver and sender, if one route is followed, means if that route is known by the hacker, in that route the data will be hacked by the hacker. In that time we should communicate with different routes, different routes. Then hackers will not hackers cannot know the routes. So ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది ఒక రౌటింగ్ కంట్రోల్. ఈ రౌటింగ్ కంట్రోల్లో మనము సెండ్ చేస్తున్నాం మెసేజ్ అనేది. ఒకటే రూట్లో మనం లైక్ మన మెసేజ్ అనేది పోతుంది కదా రిసీవర్కి. అప్పుడు ఏమైంది, ఒక సెండర్ ఉన్నాడు, ఒక రిసీవర్ ఉన్నాడు, కమ్యూనికేట్ అవుతున్నారు మోస్ట్లీ వయా సేమ్ రూట్. ఒకటే రూట్లో కమ్యూనికేట్ అవుతుంది, నెట్వర్క్ అనేది ఒకటే దాంట్లో కమ్యూనికేట్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ ఇప్పుడు ఈ అటాకర్ అనేవాడు ఏం చేస్తుంది, ఆ రూట్ సేమ్ రూట్లో ఎప్పుడు మెసేజ్ చేసుకున్నారు కాబట్టి నేను నా ఫ్రెండ్ మెసేజ్ అనేది సేమ్ రూట్లో చేస్తున్నాం. అప్పుడు ఏమైంది, హ్యాకర్కి తెలిసిపోయింది, ఓకే వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ట్రాక్ చేస్తారు ఆ యొక్క రూట్ని. ఓకే వీళ్ళు ఒకటే రూట్లో చేస్తున్నారు సెండర్ రిసీవర్, సో మనము డేటా అనేది హ్యాక్ చేయొచ్చు అని ప్లాన్ చేసుకుంటారు. సో ఈ రౌటింగ్ కంట్రోల్ వల్ల మనము ఏం చేయొచ్చు,
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్లో మనము డేటాని సెండ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేయలేరు. ఒకవేళ సేమ్ రూట్లో పంపుకున్నాం అనుకోండి మనం మెసేజెస్ సెండర్ నుంచి రిసీవర్కి, అప్పుడు ఏమైంది, వాళ్ళు హ్యాక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ రౌటింగ్ కంట్రోల్ వల్ల ఇది యూస్. ఓకే, నెక్స్ట్ బిట్ స్టఫింగ్ అనేది సెక్యూరిటీ మెకానిజం. We can add some more data to the original message. 1010 is the original message. We send 00 is the extra information, 1010 is the original and 00 is the different message. Between original message and start and ending we should add bits. In this way we send the data from sender to receiver. Then hacker cannot know which is the correct message. These are some of the security mechanisms that can be used to prevent attacks. ఓకేనా, ఇక్కడ బిట్ స్టఫింగ్ అంటే ఏంటంటే చెప్తాను వినండి. బిట్ స్టఫింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మెసేజ్ సెండ్ చేస్తున్నాను మా ఫ్రెండ్కి, ఏమని, హలో అని. ఓకే, ఇప్పుడు ఈ బిట్ స్టఫింగ్లో నేను నా ఒరిజినల్ మెసేజ్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ మెసేజ్తో పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అసలు ఎవరికి అర్థం కాని బిట్స్ కూడా పంపాను అనుకోండి. నా హలోకి స్టార్టింగ్ ఇంకా ఎండింగ్లో డిఫరెంట్ బిట్ వాల్యూస్ అనేది పెట్టాను. ఓకేనా, అప్పుడు ఎవరికి అర్థం కాదు కదా ఇది అసలుకి ఏంటి, మెసేజ్ ఏంటిదని ఎవరికి అర్థం కాదు. అప్పుడు హ్యాక్ చేయడానికి అసలుకి ఎవరికి తెలియదు, హ్యాకర్స్కి కూడా తెలియదు. సో ఇది సెక్యూరిటీ మెకానిజమ్స్ గురించి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.